హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బాయ్స్కి సంబంధించిన యాటిట్యూడ్ డైలాగ్ని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. నెవర్ ఎవర్ ట్రై టు ఇన్సల్ట్ మీ బ్రో, బికాస్ నేను నవ్వుతూ నీ గుద్ద వెంగే రకం. చూశారు కదా డెమో. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని అనేసి పెట్టండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను, ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి రీల్ 760 XML అని ఉంటుంది, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని లిరికల్ వీడియో చివరి నొక్కి పెట్టి రెక్టాంగిల్ పైకి పెట్టేసి సెకండ్ బీట్ మార్క్కి వచ్చి ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టండి. నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేయండి. ప్లస్ మీడియా ఇలా ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను వాడుతున్న ఎలైట్ మోషన్ మీకు కావాలనుకుంటే ఎక్కడ దొరుకుతుందో చెప్తాను వినండి. నాకు ఒక టెలిగ్రామ్ ఉంది, అది మీ అందరికీ తెలుసు, మహీటెక్ ఇన్ఫో పేరు మీద ఉందని. ఒకవేళ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్లోకి వెళ్ళి చూడండి, దొరుకుతుంది. ఓకేనా, మీకు అర్థమయ్యే ఉంటుంది. పిన్ లిస్ట్లో పెట్టాను, వెళ్ళి చూడండి. ఎక్కువ సమాచారం చెప్పకూడదు, అర్థం చేసుకోండి. ఎందుకంటే మనకు అలాంటి అధికారం లేదు, పర్మిషన్ లేదు కాబట్టి షార్ట్గా చెప్తారు నొక్కి. కావాల్సిన వాళ్ళు వెళ్ళి చేసుకోండి. ఓకే, ఫొటోస్ అన్నీ యాడ్ చేశాను. నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను ఇక్కడ. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ రెక్టాంగిల్ 2 అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఇక్కడ లేయర్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి కాపీ లేయర్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లేయర్ సింబల్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ పైన క్లిక్ చేయండి. ఇవి రెండింటిని టిక్ తీసేయండి. తీసేసిన తర్వాత ఇక్కడ లేయర్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఇక్కడ మనకి పేస్ట్ లేయర్ చివరి ఉంటుంది, ఇక్కడ నొక్కి ఇవి రెండింటిని టిక్ తీసేయండి. ఇలా వైట్గా ఉండాలి, అన్నీ గ్రీన్గా ఉండాలి, ఇవి రెండే మాత్రమే వైట్గా ఉండాలి. పేస్ట్ లేయర్ పైన క్లిక్ చేయండి, వచ్చేస్తుంది, ఎఫెక్ట్స్ యాడ్ అయిపోతుంది. తర్వాత చూసుకుంటూ వెళ్ళి ఫోటో ఏదైనా పక్కకి పోతే ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి జూమ్ చేయండి ఇలా. ఓకే, ఇంకంతే, అయిపోయింది. ఒకసారి ప్లే చేయండి, చూడండి. చూడటానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.